ఎక్స్క్యూజ్ మీ. మనం మామూలుగా పాకిస్తాన్ టీం కి అడుగుతుంటాం సండే ఎలా గడిచింది బ్రో అని, కానీ అన్ఫార్చునేట్లీ నిన్న సండే మాత్రం మనకి పెద్ద దెబ్బే తీసేసింది. తోబా తోబా తోబా, చాలా మూడ్ ఖరాబ్ కరండి. నేను ఇండియన్ టీం కి 2 మ్యాచెస్ అయ్యి ఒక మ్యాచ్ లో మనం పరువు కాపాడుకోవాలి. 3 years నుంచి T20s లో ఒక్క సిరీస్ కూడా మనం ఓడిపోలేదు. ఇంకోవైపు ఉమెన్స్ టీం కూడా ప్రూవ్ చేసుకోవాలి, లాస్ట్ ఇయర్ వరల్డ్ కప్ గెలిచారు, అది లక్ వల్ల కాదు అని. కానీ మనకి 2 ప్లేసెస్ లో లాసే మిగిలింది. నిన్న 2 మ్యాచెస్ అయ్యే 2 మ్యాచెస్ కోసం మాట్లాడుకుందాం, కానీ ముందు ఐర్లాండ్ ఇండియా మ్యాచ్ కోసం మాట్లాడుకుందాం. ఈ మ్యాచ్ స్టార్ట్ అయిన తర్వాత అందరికి అనిపించింది ఈ మ్యాచ్ లో ఇండియా ఓన్లీ గెలవడమే కాదు 1 sided గా గెలుస్తుందని అనుకున్నాం. ఎందుకంటే మనం స్టేట్మెంట్ ఇవ్వాలి, లాస్ట్ మ్యాచ్ మనం దేవుడికి ఇచ్చేసామని. అయితే మళ్ళీ ముందు గేమ్ లాగే టాస్ గెలిచి బౌలింగ్ అయితే తీసుకున్నాం. కానీ ఐర్లాండ్ టీం మళ్ళీ అన్నది మేము ముందులాంటి ఐర్లాండ్ టీం కాదురా బాయ్, అప్పునుకో చెయ్యే ఫుల్ ఇజ్జత్. అయితే శ్రేయస్ అయ్యర్ టాస్ కి రాగానే తెలిసింది ఇవాళ ఇండియన్ టీమ్ లో 2 డెబ్యూ చేస్తున్నారని. మనందరం అనుకున్న వైపుకి డెబ్యూ ఛాన్స్ వచ్చేసిందిరా బాయ్ అని. కానీ శ్రేయస్ అయ్యర్ అన్నాడు, ఏటన్నాడు, రుకో జరా సబర్ కరో, మేము ఈ గేమ్ లో ప్రియాంష్ హెగ్డే, ప్రిన్స్ యాదవ్ ని డెబ్యూ చేయిస్తున్నామని శ్రేయస్ అయ్యర్ అన్నాడు. టికెట్ కొనుక్కొని వెళ్ళిన ఫ్యాన్స్ అందరికి, బోర్డ్ కాస్టర్స్ కి ఒకటే రియాక్షన్. ఐర్లాండ్ టీం బ్యాటింగ్ చేయడానికి అయితే దిగింది, కానీ హర్షిత్ రాణా స్పెల్ తో మళ్ళీ ఇంప్రెస్ చేశాడు. పవర్ ప్లే లోనే మళ్ళీ వికెట్స్ తీసి ఐర్లాండ్ టీం ని ఆల్మోస్ట్ కొలాప్స్ చేశాడు. అలాగే డెబ్యూ చేసిన ప్రిన్స్ యాదవ్ కూడా డెబ్యూ మ్యాచ్ లోనే వికెట్స్ అయితే దొరికే ఐర్లాండ్ టీం మొత్తం లైన్ కొట్టుకొని వెళ్తున్నారు. కానీ హెక్టర్ అండ్ ఖలీల్ కొంచెం స్కోర్ చేయడం, స్కోర్ బోర్డ్ అయితే 154 టార్గెట్ దాకా వెళ్ళింది. సెకండ్ ఇన్నింగ్స్ వెళ్లే ముందు మీకు ఒక స్టోరీ చెప్తాను వినండి. రాజస్థాన్ 2021 లో ఒక అబ్బాయికి ఐర్లాండ్ స్టూడెంట్ వీసా దొరికింది. ఈ ప్లేయర్ పేరు జై ముంద్రా. ఐర్లాండ్ కి వెళ్లి హైయర్ స్టడీస్ చేయాలని అనుకున్నాడు. అక్కడే చదువుకుంటూ తన ప్యాషన్ క్రికెట్ ని కూడా కంటిన్యూ చేశాడు. ఐర్లాండ్ లో లోకల్ టోర్నమెంట్స్ కూడా ఆడేవాడు. డొమెస్టిక్ లో పాపులర్ అవ్వడం ఐర్లాండ్ సెలక్షన్ టీం కన్ను ఈ ప్లేయర్ మీద పడింది. ఈ ప్లేయర్ పర్ఫార్మెన్స్ ని గుర్తించి ఐర్లాండ్ కంట్రీ 2025 లో సిటిజన్షిప్ కూడా ఇచ్చేసింది. జయముంద్ర డెబ్యూ ఇండియా మీదే ఐర్లాండ్ సిరీస్ లోనే అయింది. ఈవెన్ ఫస్ట్ మ్యాచ్ లో సంజు శాంసన్ వికెట్స్ తీసింది కూడా ఈ ఇండియన్ ప్లేయర్. అయితే ఇదే పర్ఫార్మెన్స్ చూసి సెకండ్ మ్యాచ్ లో కూడా ఫస్ట్ ఓవర్ ఐర్లాండ్ కెప్టెన్ మీ ఇండియా ప్లేయర్స్ కి నువ్వే అవుట్ చెయ్యు అని బౌల్ చేతులు అయితే పెట్టేశాడు. సంజు శాంసన్ కూడా ఫస్ట్ గేమ్ లో ఇండియన్ కి వికెట్ ఇచ్చాం కదా, సెకండ్ గేమ్ లో కూడా ఇచ్చేద్దాంలే అని వికెట్ ఇచ్చి వెళ్ళిపోయాడు. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. అయితే సంజు అవుట్ అయ్యి వెళ్ళిపోయాడు. నేను కూడా ఏడ్ చేస్తాను, నేను అవుట్ అయ్యి వెళ్ళిపోతానని అభిషేక్ శర్మ కూడా వెళ్ళిపోయాడు. అతను ఎవరు అనుకుంటున్నారా? ఎవరు? మై ఫ్రెండ్, లివింగ్ లెజెండ్. డ్రెస్సింగ్ రూమ్ లో అసలే జిలేబీలు ఇస్తున్నారంట, బ్యాగ్ వెళ్ళకపోతే అయిపోతాయేమో. తర్వాత ఇషాన్ కిషన్ కూడా రన్ అవుట్ అయిపోయాడు. శ్రేయస్ అయ్యర్ ఫామ్ అయితే చాలా రోజుల నుంచి లేదు, 2 వికెట్స్ ఇచ్చేశారు. తిలక్ వర్మ స్లో రన్ రేట్ తో అయినా వర్కౌట్ అవుతును, కానీ ఇంకో సైడ్ వికెట్స్ పడుతూ వెళ్ళడం తిలక్ కూడా ఏం చేయలేకపోయాడు. మంచి 55 రన్స్ అయితే చేశాడు. మనం ఓడిపోయామని ఆల్రెడీ సైన్స్ వచ్చేసింది, కానీ ఈ హర్షిత్ రాణా ఏటి మట్టిస్ వచ్చాడో తెలియదు, కానీ లాస్ట్ లో బంపర్ దెబ్బలు అయితే కొట్టాడు. దరిద్రం అనుకోవాలి, కానీ ఒక్క రన్తో ఈ మ్యాచ్ కూడా దెంగబెట్టాం. అలా ఐర్లాండ్ హిస్టరీ క్రియేట్ చేసి ఈ సిరీస్ ని అకౌంట్ లో వేసేసింది. ఇండియన్ జయముంద్రాకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ కూడా దొరికింది. ఈ సైన్స్ మాత్రం శ్రేయస్ అయ్యర్ కి చాలా దెబ్బతీస్తాయి. ఎందుకంటే శ్రేయస్ అయ్యర్ టీమ్ లోకి వచ్చిన తర్వాతే మనం ఇంత చిన్న సిరీస్ ని సీనియర్ టీమ్స్ పెట్టుకొని ఓడిపోయాం. ఇండియా ఓడిపోవడానికి రీజన్ కామెంట్ బాక్స్ లో చెప్పండి. నెక్స్ట్ లాస్ లోకి వెళ్లే ముందు లాస్ట్ వీడియోలో వచ్చిన 3 బ్యూటిఫుల్ కామెంట్స్. ఫస్ట్ కామెంట్, @యమజలమూర్తి 2531 అన్నారు, వైభవ్ సూర్యవంశిని ఆడించరు ఎందుకంటే సచిన్ రికార్డ్ బ్రేక్ అవుతుంది, అది పెద్దలకు ఇష్టం లేదు. సెకండ్ కామెంట్, @హేమంత్ కుమార్ 6432 అన్నారు, కామెంట్ బాక్స్ లో ఎవడైతే గంభీర్ అంటున్నాడో ఆడు అడుక్కు తినండి, కప్స్ గంభీరే గెలిపించాడు. థర్డ్ కామెంట్, @LoveYouJunior_0972 అన్నారు, అయినా BCCI బత్తాయి కోచ్ ని తీరు, ఈ లిస్ట్ లో ఉన్న టీమ్స్ తో ఓడిపోవాలి కదా. ఏమిటండి మీరు మాట్లాడేది? ఇలాంటి మంచి క్రియేటివిటీ ఉన్న కామెంట్స్ ని ఈ వీడియోలో కూడా వదలండి, నెక్స్ట్ వీడియోలో కన్ఫర్మ్ గా యాడ్ చేస్తాను. అయితే నెక్స్ట్ మ్యాచ్ ఇండియా ఆస్ట్రేలియా ఉమెన్స్ వరల్డ్ కప్ కోసం. ఇండియన్ ఉమెన్స్ టీం కూడా నిన్న వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియాతో సెమీఫైనల్ ఓడిపోయింది. దీనికోసం చెప్పడానికి కూడా చాలా బాధ అనిపిస్తుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న టీం ఇండియా 20 overs కి ఏదో ఒక 170 runs చేసింది. చేస్తున్న ఆస్ట్రేలియన్ టీం ఈ మ్యాచ్ ని 6 wickets డిఫరెన్స్ తో గెలిచి ఫైనల్స్ గెలిపింది. ఇంక చెప్పాలని లేదు బ్రో, ఈ మ్యాచ్ కోసం చాలా బాధ అనిపిస్తుంది. వీడియోలో కామెంట్స్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం. జై హింద్. ఏం చేయడం లాట్ సార్, ఇంకా మేము వెళ్ళి రైట్స్ తీసుకుంటాం సార్. రారా బొక్క వెళ్దాం.